హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవర్ బిఐ క్లాస్ డే 10 ఇన్ తెలుగు. ఈరోజు డేటా మోడల్ గురించి డిస్కస్ చేద్దాము. 3 టేబుల్స్ ఉన్నాయి: ప్రొడక్ట్ లుక్అప్, సేల్స్ డేటా, రిటర్న్స్ డేటా. కానీ ఈ 3 టేబుల్స్ కి ఎలాంటి రిలేషన్షిప్, ఎలాంటి కనెక్షన్ లేదు. ఈ 3 టేబుల్స్ వచ్చేసి ఇండిపెండెంట్ టేబుల్స్. ఒకవేళ ఈ 3 టేబుల్స్ లో ఉండే డేటాను తీసుకొని విజువలైజ్ చేయాలనుకుంటే ఆ విజువల్ లో డేటా వచ్చేసి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే ప్రాపర్ గా ఫిల్టర్ అవ్వదు. ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్లయితే ప్రొడక్ట్ నేమ్ కి ఆర్డర్ క్వాంటిటీ, రిటర్న్ క్వాంటిటీ సరిగ్గా ఫిల్టర్ కాక ఓన్లీ సమ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా ఈ విధంగా 3 టేబుల్స్ కి ఒక కామన్ కాలమ్ యూజ్ చేసి రిలేషన్షిప్ క్రియేట్ చేస్తే అప్పుడు మనకు కావాల్సిన విధంగా డేటాను ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్ కి అని చెప్పేసి ఒక కామన్ కాలమ్ తీసుకొని రిలేషన్షిప్ క్రియేట్ చేశాము. ఇప్పుడు సేల్స్, రిటర్న్స్ వచ్చేసి ప్రొడక్ట్ లుక్అప్ టేబుల్ నుంచి ప్రాపర్ గా ఫిల్టర్ అవుతుంది. ఇది వచ్చేసి మెయిన్ రీజన్ డేటా మోడల్ రిలేషన్షిప్స్ పవర్ బిఐ లో క్రియేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.